హాయ్ అండి. గుమగుమలాడే ఎగ్ పులుసు థిక్ గ్రేవీతో ఇలా రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోండి. స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ పోసుకోవాలి. ఈ ఆయిల్లో 2 ఆనియన్స్ని కట్ చేసి వేసుకోండి. ఇందులోకి 2 టమాటాలని వేసుకొని సాల్ట్ యాడ్ చేసి ఫ్రై చేయండి. ఆనియన్స్ టమాటాలు మనం ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల గ్రేవీ అనేది థిక్గా చాలా టేస్టీగా ఉంటుంది. మూత పెట్టుకొని ఒక 3 నిమిషాలు ఫ్రై చేయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్. కలర్ అనేది ఆనియన్స్ టమాటాలు చేంజ్ కావాలండి. ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ని వాచ్ చేస్తున్నట్లయితే తప్పకుండా అన్ని వీడియోస్ వాచ్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక్కడైతే కలర్ చేంజ్ అయ్యాయండి. ఒక 60% కుక్ అవుతే ఆనియన్స్ టమాటాలు సరిపోతుంది. వీటిని మనం మిక్సింగ్ జార్లో యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేసుకొని చింతపండు నానబెట్టుకొని చింతపులుసు తీసి పక్కన పెట్టుకోవాలండి. అదే గిన్నెలో ఆయిల్ యాడ్ చేసి జీలకర్ర, ఆవాలు, బగారాకు, కల్మాకు, పసుపు, ఇంగువ యాడ్ చేసుకోవాలి. మన పులుసు కూరల్లో ఇంగువ కల్మాకు పోపులో యాడ్ చేసుకున్నట్లయితే గ్రేవీ అనేది మంచి కమ్మటి వాసనతో చాలా బాగుంటుంది. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోండి. మనం ఆనియన్స్ టమాటాలని ఫ్రై చేసుకొని గ్రేవీ చేసుకున్నాం కదా, ఆ గ్రేవీని ఈ పోపులో యాడ్ చేసుకోవాలి. ఎగ్స్ని మనం ముందుగానే ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ గ్రేవీని ఒక 1 మినిట్ మనం ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని. ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ని వాచ్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ గ్రేవీలోకి సాల్టు, కారం యాడ్ చేసుకోవాలి. అలానే ధనియా పౌడర్, మెంతుల పౌడర్ని వేసుకొని అన్నింటినీ కలుపుకోవాలి. అన్ని వీడియోస్ షార్ట్ వీడియోస్ కూడా వాచ్ చేయండి. ప్లీజ్ మీ సపోర్ట్ నాకు అందించండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ కూడా చేయండి. ఈ గ్రేవీని ఒక 1 మినిట్ మూత పెట్టుకొని ఫ్రై కానివ్వాలండి. ఆయిల్ అనేది మంచిగా పైన తేలాలి. 1 మినిట్ తర్వాత ఇలా ఆయిల్ అంతా బాగా తేలింది కదండి. ఇప్పుడు మనం ముందుగా ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నటువంటి ఎగ్స్ని ఇందులో వేసుకోవాలి. ఈ గ్రేవీ మనం ఫ్రై చేసుకోవడం వల్ల మంచి టేస్టీగా ఉంటుందండి. మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి. అంత టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేసుకోండి. ఆనియన్స్ టమాటాలు వీటిని మనం ఫ్రై చేసినటువంటి ఈ గ్రేవీ ఎగ్స్కి మంచిగా పట్టి ఇవ్వాలండి. ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఒక 1 మినిట్ తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి పులుసుని ఈ ఫ్రైలో పోసుకోవాలి. మనం పులుసు పోయగానే ఉప్పు కారం కొంచెం చూసుకొని పడేది ఉంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను సాల్ట్ అయితే కొంచెం తగ్గిందండి, ఇంకొంచెం సాల్ట్ని యాడ్ చేశాను. మన పులుసు కూరల్లో కల్మాకు ఎంత వేస్తే అంత టేస్టీగా ఉంటుంది. అలానే నేను కొంచెం ఉప్పు కల్మాకును కూడా యాడ్ చేసుకున్నాను. మనం వన్స్ వాటర్ పోసిన తర్వాత మళ్ళీ కొంచెం కుక్ అయిన తర్వాత ఉప్పు కారాలు యాడ్ చేస్తే ఆ గ్రేవీ అనేది అస్సలు టేస్ట్ ఉండదండి. ఒక చిన్న ట్రిక్ గుర్తుపెట్టుకోండి. వాటర్ పోయగానే ఉప్పు కారం చూసుకొని వేసుకోండి. మళ్ళీ తర్వాత అస్సలు వేయద్దు. అలా వేస్తే గ్రేవీ అనేది అస్సలు టేస్టీగా ఉండదు. ఇంకా గ్రేవీ అనేది మంచిగా ఒక 5-6 నిమిషాలు బాగా మరగాలండి. ఇలా మరిగిన తర్వాతనే మనకు ఆ గ్రేవీ అనేది మంచి టేస్టీగా ఉంటుంది. నేను వాటర్ ఎంత పై వరకు పోసానో చూసారు కదా, మొత్తం అంతా ఇంకిపోయి మన ఆయిల్ అనేది మంచిగా పైన తేలుతుంది. థిక్ గ్రేవీతో చాలా బాగా ఉందండి. చూస్తున్నారు కదా, కలర్ ఇలా మొత్తం చేంజ్ అయిపోయి ఆయిల్ అంతా పైన తేలుతూ ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి. గ్రేవీ అయితే చాలా బాగుంటుంది. ఇంతేనండి, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో మన ఎగ్ పుల్స్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి. రెడీ చేసుకున్నాక ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.